హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా యూస్ చేసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత అయినా వాళ్ళకైనా చేసి పెట్టచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా 3 కోడిగుడ్లను తీసుకోండి. ఇలాంటి ఒక వెడల్పైన గిన్నెను తీసుకొని అందులో ఈ కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోండి. ఇందులోకే కొద్దిగా సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకోండి. ఇది కలపడానికి విస్కర్నైనా యూస్ చేయొచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న ఫోర్క్ను కూడా యూస్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోకే ఇప్పుడు కొద్దిగా పాలను కూడా వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటాయి. ఆ పాలను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోకి పాలను వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బ్రెడ్ని కూడా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనంని పెట్టుకోండి. దోశ పెనం బాగా వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పీసుల్ని రెండు వైపులా ఇలా ఎగ్ బ్యాటర్లో ముంచుకొని పెనం మీద వేసుకోవాలి. గట్టిగా ఏం ప్రెస్ చేయకండి. జస్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. రెండు వైపులా మంచి కలరు అలాగే ఎగ్ స్మెల్ పోయేంత వరకు బాగా కాల్చుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇదే ప్రాసెస్లో మీ దగ్గర ఉన్న అన్ని బ్రెడ్లని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇలా డిప్ చేయడం మీకు ఇష్టం లేకపోతే ఈ బ్యాటర్ని మొత్తం ఒక సాస్ బాటిల్లో వేసుకొని బ్రెడ్కి అటు ఇటు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అన్నిటినీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వీటి మధ్యలో పెట్టడానికి మనం ఉల్లిపాయల్ని అలాగే టమోటాలని ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లో ఒక బ్రెడ్ ముక్కను పెట్టుకున్న తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే పత్తాగోబీ ఉంటే కూడా దాని లీఫ్ కూడా ఉంచుకోవచ్చు. దీనిపైన సాస్ వేసుకొని మరొక బ్రెడ్తో క్లోజ్ చేసుకోవాలి. తినడానికి ఇష్టపడే వాళ్ళు మయోనైస్ కూడా యూస్ చేయొచ్చు. పైన ఇలా ఇంకొక బ్రెడ్ ముక్కతో క్లోజ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.